కంచే చేను వేస్తే ఎలా? నల్లగొండ జిల్లాలో ఓటు చోరీ కలకలం రేపుతున్న కంప్యూటర్ ఆపరేటర్ వ్యవహారం. వామ్మో, కొత్త మంచి వార్త పట్టుకొచ్చినవే. ఎన్నికల డాటా నిర్వహించే ఉద్యోగిపైనే ఓట్ల అక్రమ నమోదు ఆరోపణలు. 2017 నుంచి నిడమనూరులో కంప్యూటర్ ఆపరేటర్గా కొనసాగుతున్న అనిల్, జూబ్లీహిల్స్లో ఆయనదే ఓటు నమోదైంది. జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు ఆయన ఓటు నమోదైంది. నిడమనూరులో ఆయనదే ఓటు నమోదైంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆయన ఓటు నమోదైంది. నల్గొండలో ఆయనదే ఓటు నమోదైంది. వారే వా! డిజిటల్ ఆడిట్ చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. ఏం వార్త! ఒకే వ్యక్తి ఏడ ఎన్నికలు ఉంటే ఆడ ఓటు చోరీ జరుగుతూ ఉంది. మరి ఇది ఎట్లా సాధ్యం? నిడమనూరు, నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఓటర్ల జాబితా వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అనిల్ అనే వ్యక్తిపై ఒకే వ్యక్తిగా వివిధ ప్రాంతాల్లో పలుమార్లు ఓటరు నమోదు చేసుకున్నాడన్న ఆరోపణలు ఫిర్యాదుల రూపంలో బయటికి వచ్చాయి. స్థానికుల సమాచారం ప్రకారం 2017లో నాగార్జున సాగర్కు చెందిన అనిల్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎలక్షన్ డేటా కంప్యూటర్ ఆపరేటర్గా చేరాడు. అప్పటి నుంచి నిడమనూరులోనే నిధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన అధికార పరిధిని ఉపయోగించుకొని అక్రమంగా ఓటర్ నమోదులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఓటర్ నమోదు, నిడమనూరులో గ్రామ పంచాయతీ పరిధిలో మరో ఓటర్ నమోదు, నాగార్జున సాగర్ మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో మరో నమోదు, నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో మరో నమోదు. వారే వా! అమ్మా, వీడు ఒక్కడే ఎన్ని చేసిండంటే వీడు ఎన్ని చేయాలి మరి? కంచె చేయను వేస్తే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిపై వస్తున్న ఆరోపణలు ఆధారంగా ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇగో నెంబర్లతో సహా ఇచ్చినమే. ఎపిక్ నెంబర్ WKH 2639393442. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదైన ఓటు. అయినదే అనిల్, అయిన క్యాండిడేట్. నిడమనూరు గ్రామ పంచాయతీ 7వ వార్డులో ఒక ఓటు నమోదైంది. నాగార్జున సాగర్ మున్సిపాలిటీ వార్డు నెంబర్ 7లో ఇంకో పోలింగ్ కేంద్రం 13లో ఒక ఓటు. నల్గొండ మున్సిపాలిటీ వార్డు మెంబర్ 11 పోలింగ్ కేంద్రం 45లో ఇంకో ఓటు. ఇక ఒక్కనికే గిన్ని ఓట్లు నమోదైతే ఎటు పోవాలాడు? జూబ్లీహిల్స్లో వాడే, నిడమనూరు గ్రామ పంచాయతీలో వాడే, నాగార్జున సాగర్ 3 వాడే, నల్గొండ మున్సిపాలిటీలో వాడే. 4 ఓట్లే ఒక్కడికి 4 ఓట్లు. ఈ నమోదులు ఒకే వ్యక్తి పేరిట వేర్వేరు ప్రాంతంలో జరిగాయని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరి వీడు ఒక్కొక్క దాంట్లో చేరి మరి ఈయన వచ్చి ఓటేసిండా? ఈయన ఓటు వేరే వాళ్ళు వేసుకుంటారా? జూబ్లీహిల్స్లో రీసెంట్లీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరిగినాయి కదా, జూబ్లీహిల్స్లో వేరే వాళ్ళు ఎవరైనా వేసిండా ఈయన ఓటు? ఇట్లా ఎన్ని అక్రమ ఓట్లు బయటకు వచ్చినాయి, ఎన్ని అక్రమ ఓట్లు చేసిండు అనేది కూడా దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఇది చాలా పెద్దది. ఎవడు తీసుకురాలి? ఏ ఈనాడోడు, ఏ ఆంధ్రజ్యోతోడు, ఏ వెలుగోడు తీసుకురాలి. దిస్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ప్రజావాయిస్లో పనిచేసే జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం వైపే వెళ్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో.